కథ ఎలాగైనా చెప్పచ్చు, కానీ దానికి ఒక కళ తోడైతే ఆ కథే వేరుంటుంది. మా కథ మీకు నచ్చినట్లయితే 9121373758 అనే నెంబర్కి మీకు నచ్చినంత అమౌంట్ మాకు పంపించి మా భవిష్యత్ ప్రయత్నాలకు తోడుగా నిలుస్తారని ఆశిస్తూ మీ స్టార్ హీరో. ప్రేమ పేరుతో కామం తీర్చుకోవడం కామన్, కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎక్కువగా రక్తాన్ని కన్నీటిని కోరుకుంటుంది. ఎందుకు? ఆ ప్రేమ కోసం కారే కన్నీరు రక్తం కూడా తీయగా మధురంగా అనిపిస్తుంది. అయినా నా గోల్ ఏంటి? మధ్యలో ఈ ప్రేమ గోల్ ఏంటి? నా ముఖం మీద బ్లడ్ ఏంటి? ప్రేమ గోల్ ఏంటి? నా ముఖం మీద బ్లడ్ ఏంటి? బాబు గారు, పిఠాపురం ఎమ్మెల్యే ఇంటికాడ సెక్యూరిటీ పోస్టింగ్ అంటున్నారా? అంతగా నీకేం కావాలి సార్? ఓకే సార్, ఓకేనండి. సరే సరే బాబు. హీరో సార్ కారు వస్తుంది, పక్కనట్టు కారు పెడతారు ఇక్కడ. మీకు సారు కాబోయే సూపర్ స్టారు అన్నీ నేనేలే. వెళ్ళలే. రేయ్, నేను రేణు ప్రేమించుకుంటున్న విషయం మీకు తెలిసిపోయిందని నాకు తెలిసింది. మా మధ్య పుల్లలు పెట్టి విడగొట్టాలని చూస్తున్నారని కూడా తెలిసిపోయింది. పొరపాటున మేము గనక విడిపోయామా, ఒకటే గుద్దు నా కొడకల్లారా, గుండె గుడ్ ఆమ్లెట్ అయిపోద్ది. బాగుందమ్మా, చాలా బాగుంది, బాగా చేసావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీకు ఫైనల్ ఆడిషన్ ఇంకోటి ఉంటుంది. ఓకే సార్. మార్నింగ్ కాల్ చేస్తాడు, అప్పుడు వచ్చే. ఓకే సార్. సో యూ మే గో నౌ. ఓకే, బాయ్ సార్. అరే ప్రసాద్ సార్, ఆ కుర్రోడు ఏదో డైలాగ్ కొట్టాడు కదా, గుండె గుద్ద. గుండె గుడ్ ఆమ్లెట్ సార్. ఆ డైలాగ్ ఏదో బాగుందిరా, గుర్తుపెట్టుకో, మన నెక్స్ట్ స్క్రిప్ట్లో వాడదాం. ఎప్పుడు జరిగేది ఇదేగా, వాళ్ళని ఆడిషన్కి పిలవడం, వాళ్ళకి టీ ఇవ్వడం, మనం కాపీ కొట్టడం. ఏయ్ నీలాంటి కేడీగాల్ని ఏడి కింద పెట్టినావు చూసా, నాకు బుద్ధి లేదురా. సర్లే, నెక్స్ట్ వన్ బిలో. నెక్స్ట్ సెల్ఫీ దిగి సంక్రాంతికి శ్రీకాకుళంలో కట్అవుట్ కట్టేయాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆడిషన్ కన్నా లోపల హీరో క్యారెక్టర్లు జరుగుతున్నాయి, చిన్న చిన్న క్యారెక్టర్ ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు రా. వెళ్ళా. చిన్న చిన్న క్యారెక్టర్లు అయితే నేను రాన్నా, ఓన్లీ హీరో కాబట్టి వచ్చాను. ఏంటి పొద్దున్న ఎరుపుగా ఎవరు దొరకలేదు నీకు? నిజమన్నా? సరే, లోపల ఎవరిని తెలిసిన అంటే ఫోన్ చేయ, అప్పుడు పంపిస్తాను లోపలికి. ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఫోన్లో బ్యాలెన్స్ ఉండదు, జోబులో డబ్బులు ఉండవు. ఓ హీరోలు అయిపోతాను, వచ్చేస్తారు. ఎలా అన్నా, ఇక్కడ సెక్యూరిటీ బాబాయ్ ఉండాలి, అతనైతే పంపిస్తాడన్నా. బాబాయ్ ఊరు వెళ్ళాడు, 10 రోజుల తర్వాత వస్తలే, అప్పుడు రా. వెళ్ళు. ఒకసారి అతను ఫోన్ చేయను ఒకసారి. నా చెప్తే అర్థం కదా, బుర్ర ఏంటి పెట్టి నువ్వు? ఆడెవడో రాత్రి మేనేజర్ గారు అర్ధరాత్రి అడిషన్ అని చెప్పి అమ్మాయి లోపల తీసుకెళ్ళి ఒకటే సౌండ్లో ఆ బుర్ర ఇటు ఎక్కిపోతున్నాయి. ఎలా అన్నా, బాబాయ్ లేడన్నా, వస్తున్నాడన్నా. మేము 90 చెప్తామా, మిమ్మల్ని లోపల పంపించాం, ఎవరు పెడితే అండి మమ్మల్ని బయటికి పంపిస్తారు. నమస్తే బాబాయ్. నమస్తే హీరో. ఏంటి లేట్ అయింది? అందుకే వాడిని ఇక్కడ పెట్టింది. ఇంతకీ అమ్మాయికి నీ ప్రపోజల్ చెప్పావా? ఖచ్చితంగా ఈరోజు నైట్ ఎలాగైనా చెప్తాను బాబాయ్. త్వరగా చెప్పే, లేట్ అయిపోతుంది. ఖచ్చితంగా. ఎలా లేట్ అవుతుంది? నిన్ను ఆపేది అప్పుడు, వెళ్ళు. థ్యాంక్ యూ బాబాయ్. అన్నా, కరెక్ట్ ఫేస్ గుర్తుపెట్టుకో, వెండి తెర మీద వెలిగిపోయి ఫేస్ మంది. ఎండి సేమలు అమ్ము దగ్గర తాయిలో ఉన్నాడు, వీడు ఇంటి తెర మీద వెళ్ళిపోతాడంట. హీరో అంటే ఏంటి బాబాయ్, నువ్వన్నా చెప్పచ్చు కదా. వాడికి చెప్పి నా తల మీద మొత్తం పోయింది. వాడికి చెప్పే కన్నా ఈ గేడికి చెప్పడం నయ్యం. వాడి తృప్తి కోసం పంపిస్తున్నాను. వీడేదో చేస్తాడో, వాళ్ళు ఏదో చూస్తారు. వాడి హీరో ఎప్పుడు అవుతాడో ఏమో. సరే సరే, నువ్వు వెళ్ళి డ్రెస్ ఏం చేస్తుండ్రా. అలాగే. దిల్ రాజే చూసాను, దిగమంటారు మనం బయట. అవునవును. ఈ బాబాయ్ కూడా కొండెరుపు, వీడు వీక్ కొనుక్కున్న డబ్బులు లేవు, వీడు హీరో అవుతాడంట. టైం గడిచే కొద్దీ నాలో టెన్షన్ పెరిగిపోయి నా ఎయిర్ ఫాల్ ఇంకా ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను, కానీ తను వస్తుందో రాదో డౌట్. ఏడుకొండలవాడ తనతో కలిసి డ్యాన్స్ స్టెప్సే కాదు,
7 స్టెప్స్ కూడా వేసేటట్టు చేస్తే నీ 7 హీల్స్ నడిచి వచ్చి గుండు కొట్టించుకుంటాను. ప్లీజ్ దేవుడా. నా కోసమేనా వెయిటింగ్? అవును మాస్టర్. నీ డెడికేషన్ బాగా నచ్చిందయ్యా నాకు. థ్యాంక్ యూ మాస్టర్. డెడికేషనా బొక్క? ఈడ అమ్మాయి కోసం వెయిట్ చేస్తాడు మాస్టర్. అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, పద క్లాస్ చేద్దాం. రెడీయా? నమస్కారం రెడీ చేసుకోండి. మాస్టర్. రెడీ 1 2 3 4 5 6 7 8. చెప్పన్నా, మంచి మాస్ మసాలా సాంగ్ చేద్దామా? మాసు ఈ ముంత మసాలా ముఖం గాడికి మాస్ మసాలా ఎందుకు మాస్టర్? ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల మల్లె మొగ్గ, ఇది కరెక్ట్ సూట్ అవుద్ది వీడికి. ఏ కళ్యాణ్ ఆపు. మంచి లవ్ సాంగ్ చేద్దాం మాస్టర్. అమ్మాయి లేదు కదన్నా. కళ్యాణ్ నడిగా చేరగట్టేద్దాం. సారీ మాస్టర్, సారీ మాస్టర్. సో ఎదురు చూసి చూసి గడియారంలో గంటల ముళ్ళలాగిపోయిన నాకుండే తనను చూడగానే సెకండ్ల ముళ్ళలాగా సాఫీగా సాగడం మొదలుపెట్టి హాయ్. చెప్పన్నా, ఏ సాంగ్ చేస్తారు? నాతో వస్తావా, నాతో వస్తావా, అది ఏ ఏమైందమ్మా, ఎందుకు నవ్వుతున్నావు? సార్ డాన్స్ కి నవ్వు వస్తుంది మాస్టర్. అందుకే నేను కమిడియన్గా చేయమన్నాను. బ్రేక్ తీసుకోండి, టీ తాగేసి వస్తాను. హే డాన్స్ మాస్టర్, టీ మాస్టరా? అస్తమానం బ్రేక్ తీసుకొని టీ తాగి వస్తా అంటాడు. హలో, మహాలక్ష్మి, ఆ? అది అది చికెన్ తింటావా నువ్వు? తింటాను. తెచ్చారా? లేదు, అది ఇంత సన్నగా ఉంటే తినవు అనుకొని. అయ్యో, తెగ తింటాను. ఓ. సండే మా ఇంట్లో చికెన్ చేశారంటే నేను మా అన్నయ్య ముక్కల కోసం తెగ కొట్టుకుంటాం. ఏ విషయంలో అయినా భయపడతానేమో గానీ మా అన్నయ్యకి నాన్ వెజ్ విషయంలో నో కాంప్రమైజ్. చిన్నప్పుడు నేను మా చెల్లి కూడా అంతే అండి. ప్రతి దానికి తెగ గొడవపడేవాళ్ళం. కానీ తనకు పెళ్ళైపోయిన తర్వాత ఇంకెవరితో పడాలో అర్థం కావట్లేదు. అయ్యో, అదేముంది, తాగి వెళ్ళి మీ ఆవిడతో గొడవ పడండి. అయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. పైగా ముందు అలవాటు కూడా లేదు. అవునా? మీరు చూడ్డానికి పచ్చి తాగుబోతులాగా 2 పిల్లల తండ్రిలాగున్నారు. నమ్మేశారా? నేను నవ్వడం కోసం జోక్ చేశా. థ్యాంక్ గాడ్ ఇంకా అంకురం లేదు ఇది. మీరు సాఫ్ట్వేరా? లేదు, సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నాను. నైతే బాగున్నావు అనవసరంగా నిజమండి. అవునా? ఆ, కానీ మీరు హీరోగా కంటే కమెడియన్ గానే బాగా సెట్ అవుతారు. అది ట్రై చేయొచ్చు కదా. సెట్ అయ్యేది ఎవడైనా ట్రై చేస్తాడండి. సెట్ కాదు అని తెలిసిన ట్రై చేస్తాడు చూడు, వాడే ఏదైనా సాధిస్తాడు. అడిగో చూసేవా కళ్యాణ్ గడు కన్నాలు వేసి వాళ్ళు ఎలా చూస్తున్నాడు అర్థంలో ఉండి. ఇంత కామెడీ టైమింగ్ పెట్టుకొని హీరోగానే ఎందుకు ట్రై చేస్తున్నారు? అంటే చిన్నప్పుడు మా క్లాస్లో టీచర్ అడిగితే అందరూ డాక్టర్ అవుతా, కలెక్టర్ అవుతా, అదేదో అవుతా అన్నారు. నేను మాత్రం హీరో అవుతా అన్నా. ఒక్కసారిగా క్లాస్ అంతా థియేటర్లో దదిరిపోయిందండి. అప్పుడే ఫిక్స్ అయ్యా, అయితే హీరో అవ్వాలి పెద్దయ్యాకని. పా, మీరు గ్రేట్ అండి. ఎప్పుడో చిన్నప్పుడు ఫిక్స్ అయినందుకు ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు కదా. మీరు హీరో అయ్యాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా? గుర్తా? ఏం పెట్టుకోరా? ఆల్రెడీ నా గుండె లబ్డబ్ లబ్డబ్ అండం మానేసి మహాలక్ష్మి మహాలక్ష్మి అని కొట్టుకోవడం స్టార్ట్ అయింది. నిన్ను చూశాక
నన్ను నేను మర్చిపోయాను తప్ప ఎలా చూస్తున్నాడు? నిన్నెలా మర్చిపోతాను మహాలక్ష్మి. ఆహా, అబ్బా, వచ్చాడు. ఎరా ఆ, ఏంటి డిస్కషను? ఈ కళ్యాణ్ గారి గురించేనా? లేదు మా కళ్యాణం గురించి. ఆ? నీ ఏజ్కి ఈ అమ్మాయి ఫేస్కి అస్సలు షూట్ అవ్వదు కానీ ఏ అమ్మాయి నేను ఇంతకు హైదరాబాదేనా? ఆహా, విజయవాడ. ఓ బెజవాడా? కాదు, విజయవాడ. ఏ రెండొకటిలే అమ్మా, నీకేం తెలియదు. అసలు నేను పుట్టిందే విజయవాడలో. విజయవాడకి మా ఊరు దసరాకి వెళ్ళాను అనుకో, మామూలు హడావిడి ఉండదు. మా బ్యాచ్ మామూలుగా ఉండదు. ఎరా చెప్పరా? కృష్ణానదిలో చిల్లరంతా ఏడు బ్యాచ్ చేరుకుంటూ ఉంటారు. పైన నవరాత్రులు అమ్మవారి ఆదాయం కంటే కింద వెళ్ళే ఆదాయం ఎక్కువ. హే, నా మీద వేస్తే జోకులు వేసావు, ఆ, మా ఊరు అమ్మాయి మీద జోకులు వేసావు అనుకో, రౌడీజం మామూలుగా ఉండదు. ఆహాహా, ఆ. అసలు రౌడీజం పుట్టిందే మా ఊళ్ళో. రౌడీజం పుట్టింది మీ ఊళ్ళో అయితే హీరోయిజం పుట్టింది మా ఊళ్ళో. నేను పుట్టినప్పుడే. సూపర్. ఏంటి సూపరు? సార్ హీరోలాగా డైలాగ్ చెప్తున్నారు మాస్టర్. ఆయన హీరోలాగే చెప్తాడమ్మా, కానీ హీరోగా మాత్రం అవకాశం రాదు. వస్తుంది. ఏందన్నా వచ్చేది? 8 ఏళ్ళగా చెప్తున్నావు, నీకు వచ్చినాయి 32 ఏళ్ళు. ఆ, వీడికి 32 ఏళ్ళు కాదు, 32 పనులు ఊడిపోయిన తర్వాత పింఛనొత్తో చూడు, అప్పుడు అవుతాడు హీరో. అప్పటికి హీరో కాదు, సీఎం అవుతా. అప్పుడు నీ పెన్షన్ డిసైడ్ చేసేది నేను. సీఎమ్మా? ఆ, మీరు హీరో అంటే హీరో, సీఎం అంటే సీఎం. మీరు ఏ తలుచుకుంటే అది అయిపోతారండి. మీరు సీఎంలు పిఎంలు అయితే మేమేంది ఎగ్ పఫ్లు అవుతామా? సరే సరే, చేసింది చాలు కానీ క్లాస్ టైం అయిపోయింది, నమస్కారం చేసుకుని ఇక పదండి. అమ్మయ్యా. రేయ్, మంచి బకరా దొరికిండు. అడుగుతున్నాడు. బ్రో నువ్వు హీరో లెక్క ఉన్నానా? ఎస్. మా దగ్గర ఒక స్టోరీ ఉందన్నా. ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు, డైరెక్టర్ కూడా సెట్ అయ్యాడు, కానీ హీరోనే దొరుకుతలేడు. హీరో చేస్తావనా? నేను చాలా సిన్సియర్ ట్రై చేస్తాను బ్రో. మీరు చెప్పేది నిజమైతే ఇప్పుడే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్దాం, స్క్రిప్ట్ ఓకే చేసుకుందాం. కాదు నన్ను ఆడుకోవాలనుకుంటే మాత్రం అచ్చనికి వెళ్ళిపోండి. సారీ బ్రో, ఏమనుకోకు. ఏయ్, రేయ్, ఎవరాడు? మా ఇంటి పక్కన మోరి కాలువలు క్లీన్ చేసి ఎక్కున్నాడు. అది చెప్పవే, ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా. మహాలక్ష్మి, చెప్పండి. నీతో కొంచెం మాట్లాడాలి. నేను తర్వాత చేస్తున్నా, ఆగవే. చెప్పండి. అది ఏమనుకో కదా. అయ్యో, ఏమనుకోని చెప్పండి. అది నీ నెంబర్ ఇస్తావా? దీనికి మొహమాటం ఎందుకండి, తీసుకోండి. 2049 A1. A1. ఇదే నెంబరు? నా రోల్ నంబర్ అండి. నేను అడిగింది ఫోన్ నెంబరు. ఫోన్ నంబరా? తీసుకోండి. 7380 నెంబర్ లేదా? 010 మిస్డ్ కాల్ ఇస్తున్నాను, సేవ్ చేసుకోండి. సరే, బాయ్. బాయ్. లేదు, నాకు భయం లేదు, హీరోకి భయం లేదు. మహాలక్ష్మి, ఈసారి ఇన్స్టా ఐడి అడగడానికి వచ్చారు కదా? కాదు. మరి స్నాప్చాటా? లేదు, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఏమనుకో కదా. అసలే మీరు కాబోయే హీరో గారు, మీరు ఐ లవ్ యూ చెప్పినా కూడా నేనేమనుకోను. ఐ లవ్ యూ. నేనే జోక్ చేశా అంటే మీరు ఇంకా పెద్ద జోక్ చేశారు. జోక్ కాదు మహాలక్ష్మి, నేను హీరో అవ్వాలని కూడా ఎంత నిజమో ఇది కూడా అంతే మహాలక్ష్మి. అదేంటి? నేను అంత ఆలోచించి చెప్పాను మహాలక్ష్మి. ఓ, మీ లవ్వర్ బ్రేకప్ చెప్పేసరికి నాకు ప్రపోజ్ చేశారు కదా? నాకు లవరా? నాకింతవరకు ఎవరు ప్రపోజ్ చేయలేదు, నేను కూడా నీకు తప్ప ఎవరికి ప్రపోజ్ చేయలేదు మహాలక్ష్మి.
నిజంగా మీకు నాకు తప్ప ఎవరికి ప్రపోజ్ చేయాలనిపించలేదా? అంటే అది మా క్లాస్లో 12 ఏళ్ల క్రితం ఒక అమ్మాయికి చెప్పాలనుకున్నాను. 4 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం, ఒకే సెక్షన్, దగ్గర బెంచ్లో. ఐ లవ్ యూ కాదు కదా, ఒక చిన్న మాట కూడా మాట్లాడలేకపోయింది తనతోటి. బిస్కెట్ బిస్కెటా? 4 ఏళ్ళు కలిసి చదువుకున్నారంట, ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంట. నేను లవ్ చేసే వాళ్ళతోటి అంత ఫ్రీగా మాట్లాడలేను. మరి నాతో ఫ్రీగానే ఉంటున్నారు కదా, అంటే నేను నిజంగా లవ్ చేయట్లేదా? అయ్యో, ఓ అమ్మాయి జున్నులాగా ఉంది, జురుకుని పోదాం అనుకున్నారా? నీ మీద నాకు అటువంటి ఫీలింగ్ ఏం లేదు, ప్యూర్ లవ్ ఫ్రమ్ హార్ట్. కానీ మన ఇద్దరికి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉంది కదండి. శివుడికి పార్వతికి కూడా ఏజ్లో ఒక జన్మే గ్యాప్ ఉంది మహాలక్ష్మి. వర్షం పడుతుంది. ఆగిపోయింది. వర్షం ఇలా పడి అలా ఆగిపోయిందంటే దేవుడు మన ఇద్దరిని ఈ చిరుచలతో ఆశీర్వదించినట్టుంది కదా. నాకెందుకో ఈ పసుపు పక్కన పండు ముసలోని చూడలేక కన్నీళ్ళు గార్చినట్టు ఉంది. పండు ముసలోడా? నేనా? మొన్నే నా మెటబాలిక్ కేర్ చెక్ చేసుకుంటే 23 అని వచ్చింది తెలుసా? ఎలా 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 ఇలా ప్రతిదాన్ని పాజిటివ్గా ఎలా అండి? ఓ, అంటే మేబీ నాది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అవడం వల్లేమో. అమ్మ ఫోన్ చేస్తుంది, బాయ్. వదిలిపెట్టా? ఏమొద్దండి, చుట్టుపక్కల చూస్తే ఏమన్నా అనుకుంటారు. జాగ్రత్త. బాయ్ మహాలక్ష్మి. నిన్ను కాపాడడానికి వెనుకాల ఎవరు లేదులే. ఏంటే నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టావు, బతిమిలాడుతున్నాను బలిపెట్టి కొట్టుకుంటున్నావా? ఇప్పుడు 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 ఎవరొస్తాడో చూస్తాను నిన్ను కాపాడడానికి. పదమని చెప్పాను కదా. తెలుసా? పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వాళ్ళ మీద. వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు జైలుకి వెళ్తాడో లేదో తెలియదు, కానీ నన్ను ఇంట్లోనే ఉంచుతారు జైల్లో ఉంచినట్టు. ఇలా డాన్స్ క్లాస్ కూడా పంపించరు. డీటెయిల్స్ చెప్పు. వద్దులేండి, వదిలేయండి. పర్లేదు చెప్పు. మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది, వదిలేయండి. ప్రాబ్లం నాకు కాదు, వాడి ప్రాబ్లం నీకు ఇంకెప్పుడు లేకుండా చేస్తా. వదిలేయండి ప్లీజ్. చెప్పు. వద్దండి. సర్లే, వాడి కార్ నెంబర్ చూశాను, డోర్ నెంబర్ కొనుక్కోవడం పెద్ద మ్యాటర్ కాదు. మర్చిపోయాను, ఇంతకీ నేనంటే ఇష్టం అనేది చెప్పలేదు. నాకు కొంచెం టైం కావాలి. ఇప్పుడైనా వదిలిపెట్టచ్చా? అంటే బైక్ ఏం ఎక్కడికెళ్ళలేదు, ముందు వెళ్తా ఉండండి, నేను ఫాలో అవుతా ఉంటా. ఓకే రండి. డియర్ మహాలక్ష్మి, నా హార్ట్ బీట్ నువ్వేనే. ఓ మై డియర్ మహాలక్ష్మి, నా లాస్ట్ బ్రీత్ నీతోనే. ఓ మై డియర్ మహాలక్ష్మి, నా హార్ట్ బీట్ నువ్వేనే. ఓ మై డియర్ మహాలక్ష్మి, నా లాస్ట్ బ్రీత్ నీతోనే. నువ్వు జాబిలైతే నీకు జో కొట్టే జోల పాటే పాడుతా ఇక హాయిగా. నువ్వు చికురాకైతే
మహాలక్ష్మి నా హార్ట్ బీట్ నువ్వేనే ఓ మై డియర్ మహాలక్ష్మి నా లాస్ట్ బ్రీత్ నీతోనే ఓ మై డియర్ మహాలక్ష్మి నా లిటిల్ హార్ట్ నువ్వేనే ఓ మై డియర్ మహాలక్ష్మి నా లైఫ్ జర్నీ నీతోనే నీ మాయే కాయదంతా కలేనా అంతా కాదేవో పాలకుంట ఇష్టం ఎంత నీ దాయలేనంత వయసే ఎంత నీ మనసే గెలిచేంత సంద్రమైన దాటొస్తానే సమరమైన గెలిచేస్తానే సన్నాయి మేళాల సందర్లతోనే సగభాగం చేస్తానే ఓ మై డియర్ మహాలక్ష్మి నీ వెంటే వస్తా పడి పడి ఓ మై డియర్ మహాలక్ష్మి నీతోనే ఉంటా జతపడి ఓ మై డియర్ మహాలక్ష్మి నువ్వేలే నా ప్రేమ బడి ఓ మై డియర్ మహాలక్ష్మి నువ్వు కాదంటే అవుతుంది గుండె తడి స్వేచ్ఛను ఇచ్చే సారథినవుతానే నీ పాదం కింద వారధినవుతానే ఏ ఆపద నీకు రానివ్వనే ఓ మై డియర్ మహాలక్ష్మి నా ప్రేమ ఫ్లాగ్ నువ్వేనే ఓ మై డియర్ మహాలక్ష్మి నా లవ్ అంతం నీ పేరే ఓ మై డియర్ మహాలక్ష్మి నా ప్రేమ ఫ్లాగ్ నువ్వేనే ఓ మై డియర్ మహాలక్ష్మి నా లవ్ అంతం నీ పేరే మాస్టర్ మహాలక్ష్మి 4 రోజుల నుంచి క్లాస్ రావడం మానేసిందేంటి? ఏమో కళ్యాణ్, నిన్న నైట్ ఫోన్ చేశాను, తన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈడే ఏదో గెలుకుంటాడు. అన్న అలాంటోడు కాదులే కళ్యాణ్. చూడ్డానికి ఇలాగే అమాయకంగా కనబడుతుంటారు. కలిసి క్లాస్లో డ్యాన్స్ చేసింది కదా అని కలిసి కాపురం కూడా చేయాలనుకుంటాడు. అబ్బా అదేం లేదులే కళ్యాణ్, నువ్వు చెప్పను. మా లక్ష్మికి ప్రపోజ్ చేశాను మాస్టర్. అది మ్యాటరు. వచ్చే ఒక్క అమ్మాయి కూడా వీడి వల్ల రావడం అనేసింది. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకేం వస్తారు అమ్మాయిల క్లాస్కి? ప్రపోజ్ చేసిన తర్వాత అమ్మాయి ఏమనిందన్నా? తో అని ముఖం మీద ఉమ్మేసి ఉంటుంది. నువ్వు ఆ కళ్యాణ్, నువ్వు చెప్పన్నా. పాజిటివ్గానే రియాక్ట్ అయింది మాస్టర్. టైం కావాలనింది. మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నావా క్లాస్కి రావట్లేదని? అంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బిజీగా ఉంటుంది ఏమని చేయలేదు మాస్టర్. రేపు సండే కదా, చేస్తాను. అన్న మాది కూడా లవ్ మ్యారేజే. డ్యాన్స్ క్లాస్లో పరిచయమైన అమ్మాయినే పెళ్లి చేసుకున్నా. అమ్మాయికి నువ్వు నచ్చావంటే ఎవరు వచ్చినా సరే నీ వెనుక నేనుంటా. థ్యాంక్ యూ మాస్టర్. ఈ నంబర్పై ఇన్కమింగ్ కాల్ అందుబాటులో లేదు. రీఛార్జ్ తర్వాత ఈ సేవలు కొనసాగించబడును. హలో మహాలక్ష్మి, నేను డ్యాన్స్ క్లాస్ హరిని. ఓ హీరో గారు, మీరేనా రీఛార్జ్ చేసింది? అవును. అయ్యో ఎందుకు చేశారండి? నేను ఎగ్జామ్స్ ఉన్నాయని రీఛార్జ్ చేసుకోలేదు. ఓ సారీ, తెలియక. ఓకేలే. అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి డ్యాన్స్ క్లాస్ రావట్లేదా?
లేదు, మీరు ప్రపోజ్ చేస్తారని రావట్లేదండి అని అనుకున్నారా? నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రావట్లేదు. సరే అయితే బాగా చదువుకొని బాగా రా ఎగ్జామ్స్. నీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కరాటే నేర్పిస్తా. కరాటేనా? అంటే నాకు ఎప్పటి నుంచో కరాటే నేర్చుకోవాలని ఉంది. అవునా? అంటే స్వేచ్ఛ కోరుకునే అమ్మాయికి సెల్ఫ్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్. సరే అయితే బాగా చదువు. ఆల్ ది బెస్ట్. బాయ్. చదివి చదివి హెడ్ఏక్ వస్తుంది. కాస్త మీతో మాట్లాడితే రిలీఫ్గా ఉంటుంది. ఇంకేంటి సంగతులు? నా కాడేముంటాయి సంగతులు. మర్చిపోయాను, నేను పక్కనున్నట్టు ఊహించుకొని నీ పేరు తలుచుకొని ఒక ఆడిషన్ వీడియో చేశాను. ఆడిషనా? అంటే ఆడిషన్ అంటే ఇప్పుడు నేను హీరోగా ట్రై చేశాను కదా, ఏమన్నా నా టాలెంట్ని డైరెక్టర్ చూపించడానికి ఏదైనా పర్ఫార్మెన్స్ చేసి చూపించడం అనమాట. ఓకే. ఆ వీడియో డైరెక్టర్స్ పంపించుకోవచ్చా? అయ్యో అదేముంది, పంపించుకోండి. నాకు కూడా ఒకసారి పంపండి. పంపిస్తాను. నువ్వు పక్కనున్నట్టు ఊహించుకో, సరేనా? ఓకే. ఓకే అయితే బాయ్, జాగ్రత్త. రాయ్, ఒక్కసారి గుండె చప్పుడు వినండి రా. మహా 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 అని కొట్టుకుంటుంది. ఇంకెప్పుడైనా మహాలక్ష్మి జోలికి వస్తే మహాభారతంతో రిపీట్ అవుతే. అన్నా 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 బాయ్. లక్ష్మి ఒకసారి. మహాలక్ష్మి, నీ మీద నా ప్రేమ అగ్నిలాగా స్వచ్ఛమైనది, గంగలాగా పవిత్రమైనది, గాలిలాగా జీవితాంతం తోడుంటుంది, నింగిలాగా నేను తలెత్తుకునేటట్టు చేస్తుంది, భూమిలాగా ఏదైనా భరిస్తుంది, పంచభూతాలు కలగలిసి ప్రకృతి ఒడిలో ప్రసవించిన పసి పాప లాంటి మనసు కలిగింది నీ మీద నా ప్రేమ. నీకోసం మారం చేస్తా, నువ్వు అవాయిడ్ చేస్తే ఏడుస్తా, 4 మాటలు ప్రేమతో మాట్లాడినా చాలా సంతోషిస్తా. మన ఇద్దరి మధ్య ఏజే ప్రాబ్లం అయితే నీకోసం చచ్చి మళ్ళీ పుడతాను మహాలక్ష్మి. బాగుంది, స్టేటస్ పెట్టుకుందాం. స్టేటస్ చూసావా? చూశాను. ఎవరతను? అదే డాన్స్ మేట్ ప్రపోజ్ చేశాడు అన్నాను కదా. అతనా ప్రపోజ్ చేసింది నీకు? ఏజ్ 30 పైన ఉన్నట్టుంది కదే. 32. నీకు 20, ఆడికి 32. బుద్ధు లేదా? ఇద్దరికి 12 ఏళ్ల గ్యాప్. ఎలా ప్రపోజ్ చేస్తాడు? నువ్వంటే తింగర్ దానివి. అతను తింగరోడేనే. షో సరిపోయింది. అయినా స్టేటస్ ఎందుకు పెట్టావు? మీ అన్నయ్య చూస్తాను. అయ్యో, నేను అంత దూరం ఆలోచించలేదు. సర్లే, డిలీట్ చేసే, మీ అన్నయ్య చూసేలోపు. సరే ఆగు, అన్నీ చూసాడో లేదో చూస్తా. హీరో మహాలక్ష్మికి అన్నిట్లో నచ్చుతున్నాను, నేను కూడా నచ్చితే బా. రే, ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వా? హీరో. హీరోనా? నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావు అంటారా? అదే పనిలో ఉన్నానరా. ఇంతకీ మ్యాటర్ ఏంటి? మహాలక్ష్మికి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావురా? హీరో అంతా హీరోయిన్కి చెప్పాలి కదరా. ఇంటికి నువ్వెవర్రా వెళ్ళనా? నేను దాని అన్నాను రా. ఓ సారీ, చెప్పండి. నీకేంట్రా చెప్పేది? దమ్ముంటే నీ అడ్రస్ పంపరా, వస్తాను. ఒక్క నిమిషం రా. రేయ్, పంపేం చూసుకో. ఆధార్ కార్డ్ పంపేవేంట్రా? దీంట్లో ఊరు అడ్రస్ ఉందరా? ఊరు నా కొడక. ఇదే నా పర్మనెంట్ అడ్రస్, పిచ్చి నా కొడక. చెప్పు. రేయ్, నువ్వు ఎక్కడో నువ్వు చెప్పరా, వస్తాను. రే, ఇక్కడైతే మా ఓనర్ ఒప్పుకోడ్రా. సరే, నీకు దమ్ముంటే సనత్ నగర్ రారా. రాయ్, నాకు దమ్ము ఉంది కానీ బయట చాలా ఎండ ఎక్కువ ఉంది. నైట్కి వస్తాలేరా. ఇప్పుడైతే గ్రౌండ్ డ్యామేజ్ అయింది.
ఎరా భయపడుతున్నావా? అవునరా భయపడుతున్నాను. కానీ నువ్వు చెప్పిన అడ్రస్కి ఈ రోజు నైట్ నేను ఒక్కనే రాకపోతే ఈ బ్యూటిఫుల్ ఫేస్ మహాలక్ష్మికి లైఫ్లో చూపించండి రా. ఓకే రే మధ్యలో డిస్టర్బ్ చేయకరోయ్. ఈ టైంలో నేను అసలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాను. ఓకే బాయ్ మధ్య. సరే తీసుకోరా. తీసుకుంటా. ఇప్పుడు వస్తే మాత్రం వాడికి ఉందిరా. మా చెల్లిని ఏడిపిస్తాడా? వాడి ఏజ్ ఏంది, మా చెల్లి ఏజ్ ఏంది? అదిగో వచ్చాడ్రా. ఈడేనా లాంజోడుకు? ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఎవరు? నీకెందుకురా మేకలోడే? రాయ్ నాకు లంజా కొడక మాక్కే లౌడే ఇలాంటి మాటలు మాట్లాడడం రాదురా. అలాగే ఇంకెప్పుడు నీ నోటు నుండి అలాంటి మాటలు మాట్లాడకుండా చేస్తాను రా. పీక్తావారా? ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య ఎవరు? నేనే. చెప్పు. మహాలక్ష్మికి ఐ లవ్ యూ చెప్పావు, దాని ఏజ్ ఏందో తెలుసా? మేజరే కదా, నా అభిప్రాయం చెప్పా. నీకే కానీ చెల్లి ఉంటే తనకి ఎవరన్నా ఇలా ఐ లవ్ యూ చెప్తే ఊరుకుంటావా? తనకి ఇష్టం ఉందో లేదో తెలుసుకుంటా ఫస్ట్. కానీ మహాలక్ష్మికి నువ్వు అంటే ఇష్టం లేదు. ఈ మొక్క నువ్వు కాదురా, మహాలక్ష్మి చేత చెప్పించి నేను నమ్మనరా. రేయ్ తను వద్దంటే తప్ప తన విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదురా. పచ్చాగలరా మీరు. రే ఆగరా. మహా ఇస్తున్నా, మాట్లాడరా. మహాలక్ష్మి మీరు ఇంకెప్పుడు నాకు కాల్ చేయకండి. ఏమైంది మహాలక్ష్మి? ఏం కాలేదు, మీరు మాత్రం అసలు కాల్ చేయకండి. అన్నయ్య ఏమన్నా అన్నాడా? అదేం లేదు. అయినా మీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటండి? అలా ఎలా ప్రపోజ్ చేశారు? మా ఫ్రెండ్స్ మన ఇద్దరిని పక్క పక్కన చూస్తే ఎలా అనుకుంటారో తెలుసా? ఇంకోసారి కాల్ చేశారంటే హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓకే మహాలక్ష్మి, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బాగా చదువుకో. లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాడు, కొనేలా ఉన్నావు కొడక. నీకు మహాలక్ష్మి కావాలా? ఆధార్ కార్డు హీరోనా? ఏం కాలేదు, నువ్వు మూసుకొని చదువుకో. రే పాండ్రా. జాగ్రత్తరా. ఎక్కడికి? డాన్స్ స్కూల్కి వెళ్తుందిరా. నీకు చెప్పానా దాన్ని డాన్స్ స్కూల్కి పంపొద్దని? ఇప్పుడు ఏమైందిరా? దాని ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. నీకు చెప్తే బాగోదని ఇప్పుడు దాకా చెప్పలేదు. ప్రతి అడ్డమైనోడు లవ్ అంటూ దీని వెనకాల తిరుగుతున్నాడు. ఆగు. ఈడు చూడు, వీడికి ఇది కావాలంట. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందిరా. ఇలాంటి పిచ్చోళ్ళు ఊరంతా తిరుగుతూనే ఉంటారు. హీరో అంటే ఈడు. అవునరా, హీరోనే. మన పక్కింటి లక్కీ ఉంది కదా, నలుగురు పాడు చేయబోయారు. అందులో ఈడు కూడా ఉన్నాడా? కాదురా, కాపాడింది ఇతనే. అవునమ్మా, చాలా మంచోడు. నువ్వు ఆపు. మంచోడే కదా అని ప్రతిదానికి నువ్వు వాడికి ఫోన్ చేసినా వాడు నీకు ఫోన్ చేసినా నీ కాళ్ళు ఇరుగుతాయి. పోలాగో. ఏంట్రా దాన్ని అలా భయపెట్టి చంపుతావు? నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. 3 months బ్యాక్ పక్కింటి లక్కీకి జరిగిన ఇన్సిడెంట్ ఇంట్లో తెలుసు. కానీ అదే 3 months బ్యాక్ మన ఇంటి మహాలక్ష్మికి జరిగిన ఇన్సిడెంట్ ఇంట్లో తెలియదు. నీకోసం ఒకటి తెచ్చాను తెలుసా? ఏం తెచ్చా? 1 minute. ఇందా. ఉప్మానా? ఉప్మానంత చీప్గా తీసిపారాయి మాకు. ఒక్కసారి టేస్ట్ చేయి, బిర్యానీ కన్నా సూపర్గా ఉంటుంది. సూపర్ ఉంది.
ఉప్మాని ఇంత బాగా చేసావంటే నువ్వు లోన్ తీసుకొని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. లోన్ తీసుకొని ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో లాస్ వచ్చింది అనుకో, ఓ గ్లాస్ పురుగుల మందు కొనుక్కొని తాగాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా ప్రతిదాన్ని నెగటివ్గానే ఆలోచిస్తావు? అవన్నీ వదిలే, చెప్పు. రేపు చిలుకూరు వెళ్తున్నా, నువ్వు వస్తున్నావా లేదా? చిలుకురా? ఓయో కనుక్కున్నావా? ఓయ్ దేవుడితో ఆటలొద్దు, చెంప దెబ్బలేసుకో. సరే, నువ్వు వస్తున్నావా రావట్లేదా? వస్తా. లొకేషన్ ఇటు చూపిస్తుంది కదా, ఇటు ఎక్కడికి? గూగుల్ వాడికి షార్ట్ కట్స్ తెలియవు, నువ్వేం టెన్షన్ ప. అరే వాళ్ళు ఆపండి ఒకసారి. యాడికి పోతుండ్రు? చిలుకూరు టెంపుల్కి. చిలుకూరు టెంపులా? చిలుకూరు టెంపుల్ ఇక్కడెక్కడ ఉంది? నిద్రమోహన్ దానా? షార్ట్ కట్ అని చెప్పాడు. షార్ట్ కట్ అని తీసుకొచ్చిరా. ఏం దొరికిందిరా బాయ్. అరే దీన్ని నేను వేసుకుంటా, వాడిని మీరు చూసుకోండి. వీడిని మేమేం చేసుకోవాలన్నా, మాకు అదే కావాలన్నా. అరే ఇది అంగ్రీష్ సినిమా కాదురా బాయ్, అందరు వేసుకోనికి తెలుగు సినిమా. నా తర్వాత మీరు వేసుకోండి. అవే నాన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న, మీకు దండం పెడతాను. పోలీసురా, పోలీసా? సారీరా. ఏంట్రా సారీ? వాడెవడో నా చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే చూస్తూ ఉన్నావు కానీ కనీసం ఆపడానికి కూడా ట్రై చేయలేదు. పైగా టెంపుల్ పేరు చెప్పి తప్పుడు పని చేయడానికి తీసుకెళ్తావా? తప్పైపోయింది మహా, ఒక్కసారి క్షమించు. రే, మా ఆడవాళ్ళు ఎంత నొప్పినైనా భరిస్తాము, కానీ నీలాంటి తప్పుడున్న కొడుకులను మాత్రం అస్సలు ఎక్స్క్యూజ్ చేయకూడదు. గుడ్ బై. హలో హలో హలో. ఇంత జరిగినా ఇంట్లో తెలీదు. అంతెందుకు 2 weeks బ్యాక్ ఆ ఎదవ నుండి హీరో నన్ను కాపాడాడు. ఆ విషయం కూడా ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే కేవలం నా ఫ్రీడమ్ దెబ్బతింటుందని. సారీ హీరో, ఐ లవ్ యూ. మీరా భయ్యా? నేనేరా భయ్, లేకపోతే బోయేపాటి వస్తాడా నీతో సినిమా తీయనికి? పైసలు ఎప్పుడు ఇస్తావురా? బతకాలని ఇంట్రెస్ట్ లేదా? కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, సారీ, అర్థం చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఎవరికి లేవురా? మాకు లేవా ప్రాబ్లమ్స్? ఇవన్నీ కాదు కానీ పైసలు ఇచ్చి బండి తీసుకోవా. దిగు. దిగురా భయ్, దిగు. దిగు భయ్యా. భయ్యా ఎలాగైనా హీరో అని చెప్పి మా నాన్న చేత బతిలాడు, మరి హీరో బైక్ కొనిచ్చుకుని భయ. సెంటిమెంట్ భయ ఈ బైక్ నాకు. అరే నీ సెంటిమెంట్ ఉంటే నీ సినిమాలో పెట్టుకో, 4 పైసలన్నీ వస్తాయి. పైసలు ఇచ్చి బండి తీసుకోవారా భయ్, నాకు సంబంధం లేదు. ప్లీజ్ భయ్యా, ఆడిషన్కి వెళ్తున్నాను, అర్థం చేసుకోండి భయ్యా, ప్లీజ్ ఇచ్చేస్తాను భయ్యా. నువ్వు ఆడిషన్స్కి పో, అడుక్కో దీనికి పో, నాకు సంబంధం లేదు. పైసలు ఇచ్చి బండి తీసుకోపోరా భయ్. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. ఎక్కరా భయ్యా. భయ్యా భయ్యా అర్థం చేసుకోండి ఒకసారి. పోరా ప్లీజ్ భయ్యా. నువ్వు నా పక్కన ఉంటే ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు కూడా. అసలు మీకు భయమే వేయదా? ఎందుకైదు? డాక్టర్ చిన్న సూది వేస్తుంటేనే లోపల వణికిపోతూ ఉంటుంది తెలుసా. మరి అంత భయపడేవాడివి మా అన్నయ్య పిలవగానే ఎందుకు వెళ్ళావు? మీ అన్నయ్య ఛాలెంజ్ చేశాడు, అలాగే నీ విషయంలో నేను తగ్గను, అస్సలు తగ్గను. ఎందుకు ఏడుస్తున్నావు? కన్నీళ్ళు తుడుచుకో. అసలు నా వల్లే కదా నీకు ఇలా జరిగింది. తుడుచుకో. పొర్రపాటు ఇంకెప్పుడు ఏడోకు. పొర్రపాటు ఇంకెప్పుడైనా నీ కన్నీళ్ళు కారేంత కష్టం వస్తే ఒక్క కాల్ చేయి, నా రక్తం దారిపోసైనా సరే ఆ కన్నీళ్ళు తుడుస్తా. మహాలక్ష్మి, 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 మహాలక్ష్మి,
వల్ల కావట్లేదు మహాలక్ష్మి, నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు. ఎందుకో హీరో విషయంలో విషయంలో రియలైజ్ అవ్వలేకపోతున్నాను మహాలక్ష్మి. ప్లీజ్ మహాలక్ష్మి, ప్లీజ్. ఏడవద్దు చెప్పి నేను ఏడుస్తున్నానంటే ఇదేనా ప్రేమ అంటే? సూపర్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన పిచ్చోడ్ క్యారెక్టర్ సెట్ కదా? కరెక్ట్గా సూట్ అవుతాడు సార్. పిచ్చోడా సార్? నేను హీరోగా తప్ప చేయను సార్ వేరేవి. ఎందుకు సార్ నవ్వుతారు? ఈ కథలో పిచ్చోడే హీరో. పిచ్చోడా? మీరు హీరోగా తప్ప ఇంకేం చేయరని నాకు తెలుసు. నిజానికి 5 సంవత్సరాల క్రితం మిమ్మల్ని హీరోగా పెట్టి నేను సినిమా తీయాలి. 5 years బ్యాకా? నన్ను హీరోగానా? కానీ ప్రొడ్యూసర్ ఒప్పుకోలేదు. ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వలేదు. కావాలంటే నువ్వే డబ్బులు పెట్టుకుని తీసుకోపో అన్నాడు. చేసేదేం లేక ఆయనకు నచ్చిన ఆర్టిస్టులు పెట్టుకుని ఆయన చెప్పినట్టు కథ మార్చి సినిమా తీశాను. ఓ చెత్త సినిమా తీశాను, చూసినోడెవడు లేడు. కానీ ఇప్పుడు నాకు నచ్చిన ఆర్టిస్టులు పెట్టుకుని నాకు నచ్చిన స్టోరీ సినిమా తీస్తాను. కానీ మళ్ళీ ప్రొడ్యూసర్ నన్ను హీరోగా ఒప్పుకోకపోతే సార్? నీకు ఈసారి భయం అక్కర్లేదు, నేనే ప్రొడ్యూసర్. మీరా? ఊళ్ళో పొలాలు స్థలాలు అమ్మేసి నేనే తీస్తున్నాను. బాగా చేస్తాను సార్, నేను బాగా చేస్తాను సార్. సార్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. హలో, ఆఫీస్లో అన్నయ్య? అమ్మ బాత్రూంలో కాల్ జారిపడింది. అయ్యో, ఎప్పుడు? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఏ హాస్పిటల్ అన్నయ్య? అరే మామ, నీది బి పాజిటివ్ బ్లడ్ గ్రూపే కదా? అరే, అమ్మకి సర్జరీ చేయాలంటరా, హాస్పిటల్లో బ్లడ్ లేదు, కొంచెం వస్తావా? సరేరా, నీకు లొకేషన్ షేర్ చేస్తున్నా, తొందరరా. అన్నయ్య, హీరోది కూడా బి పాజిటివ్ బ్లడ్ గ్రూపే అన్నయ్య. హీరోనా? అదే డాన్స్ స్కూల్. ఏ వాడా, వద్దు. ఎందుకైనా మంచిది, కొంచెం ఆలోచించు అన్నయ్య. చెప్పే కదా వద్దని. వద్దు, మా ఫ్రెండ్స్ వస్తున్నారులే. సార్, ఇంకా ఎంతసేపు? బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఎక్కడ? లోపల పేషెంట్ సీరియస్గా ఉంది. వస్తున్నారు. కిందే ఉన్నామా? అమ్మా, హీరోకి ఫోన్ చేయమ్మా, ఈ ఎదలు తాగొచ్చారు. ఆల్రెడీ చేశానన్నయ్య, వస్తున్నా అన్నారు. మహాలక్ష్మి, అదిగో అన్నయ్య వచ్చారు. ఎక్కడ? లోపలండి, రండి. అమ్మ సేఫ్. థ్యాంక్ గాడ్. ఓకే, బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? పని అయిపోయింది కదా, వెళ్తా. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అది ఏమనుకోరు కదా? దేవతలు పక్కన ఉన్నవి గొప్ప, అలాంటిది నేనేమనుకుంటున్నా?
మాట్లాడండి. అది ఐ లవ్ యూ. నా ఏజ్ ఏంటి, మీ ఏజ్ ఏంటండి? గ్యాప్ ఉంది. ఆది దంపతులైన శివుడు పార్వతికి కూడా ఒక జన్మే గ్యాప్ ఉంది ఏజ్లో. కానీ మన జంటను నలుగురు చూస్తే నవ్వుతారు తెలుసా? ఎవరో చూసి నవ్వుకుంటారని లైఫ్ లాంగ్ నేను ఏడుస్తూ కూర్చోవాలా? మీరేంటే భయం లేదా? రే అన్నయ్య ఇట్రా. నా పక్కన హీరో ఉన్నాడని ధైర్యంతో చెప్తున్నా. హీరో అంటే ఇష్టం. నేను హీరోని ప్రేమిస్తున్నా. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు? ఇది హాస్పిటల్. నువ్వు తర్వాత నన్ను భయపెడతావు. పిచ్చిదానిలా మాట్లాడుకో. సర్లే, ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్నయ్య చెప్పిన మాట సరేనా? అసలు మీరు కూడా ఏంటండి, నా మీద ప్రేమ తగ్గిపోయిందా? మహాసముద్రంలో నీరైనా తగ్గచ్చేమో కానీ మహాలక్ష్మి మీద నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మరి అంత ప్రేమ ఉన్నవాడివి ఈ 2 yearsలో ఎందుకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు? ఒకవేళ నీకు ఫోన్ చేసాను అనుకో, అమ్మాయికి ఫోన్ చేసి అరెస్ట్ చేస్తున్నాడని పోలీసులు నన్ను బట్టుకెళ్తే ఒక హీరోకి ఎంతో అవమానం నాకు. నేను అది తలుచుకుని ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? అసలు మీరు ఒక్కసారి నా కోసం ఏడ్చారా? నీకోసం ఏడ్చినంత ఏడుపు నా లైఫ్లో ఇంక దేనికోసం ఏడలేదు మహాలక్ష్మి. హలో, ఇంత కొంచెం మాట్లాడేది. ఒక్కసారి ఆ పక్క వస్తారా? కూర్చోండి. మీ చెల్లి మీద నీకున్న కేరింగ్కి ఎక్సెఫ్. కానీ ఇంకెప్పుడైనా నా విషయంలో మహాలక్ష్మిని భయపెట్టాలని చూసావనుకో, నేను భయపెడతాను. నా కొడక భయం అంటే మామూలు భయం కాదు. ఇంకెప్పుడు నన్ను తలుచుకున్నా నీ ఒళ్ళంతా ఉప్పగా తడిచిపోద్ది. అసలు ఏం తెలుసు నా గురించి నీకు? సారీ, మనసులో పెట్టుకోకే. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి ఇక్కడ? అదే 2 సంవత్సరాల క్రితం కొట్టారు కదా, ఆ నొప్పి ఇంకా తగ్గలేదన్న. చాలా హాస్పిటల్ తిరిగానన్నా, కానీ ఇంకా తగ్గలేదన్నా. నేనేమన్నా ఊరికే కొట్టానా? లేదన్నా, ఆ అమ్మాయి విషయంలో తప్పు చేయడం వల్లే మమ్మల్ని కొట్టారన్నా. సరే అయితే జాగ్రత్త. ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాను అమ్మాయిల విషయంలో. సరేనా? ఓకే. రే, మహాలక్ష్మి అయితే ముత్యాలు రాలుతాయిరా. అదే మహాలక్ష్మి వచ్చిందనుకో, నీ పొలు రాలుతాయి. పదా. ఏం మాట్లాడుకున్నారు? మీ పెళ్లి గురించే. అన్నయ్య. అవునమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. ఏ అన్నైనా తన చెల్లిని బాగా చూసుకునే వాళ్ళకే ఇవ్వాలనుకుంటాడు. అవును, మీరేం వర్క్ చేస్తారు? హీరోగానే చేస్తాను. హీరోనా? మరి ఇప్పటిదాకా కనీసం ఒక సీరియల్లో కూడా కనిపించలేదు. అంటే నేను సినిమాలు తప్ప వేరే చేయను. త్వరలోనే ఒక సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది. అలాగే 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నాను. 2 years బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. పోలీస్గా చేశాను. పోలీస్గా చేశారా? ఏది చూపించండి. అన్న ప్లీజ్ అన్న, వదిలేయండి అన్న, మీకు దండం పెడతాను. లంజా పోలీసురా. అప్పుడు కూడా మీరేనా కాపాడు? ఏం బాగాలేదా? చాలా బాగుంది. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వచ్చు మీకు. నాకు నువ్వు దొరకడమే లైఫ్ టైం అచీవ్మెంట్, ఇంకా వేరే ఎందుకు. మొత్తానికి బావగారు B+తో అన్నీ సాధించారు. థ్యాంక్ యూ.